మహాగణుడైనటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథము నుంచి ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నిన్ను దూషించే వారిని దేవుడు ఏం చేస్తాడు అంటే, అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముతో చెప్పిన మాటలు ఇవి. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మాడు, తనకున్న సమస్త దేవుళ్లను దేవతలను విడిచిపెట్టాడు. దేవుడు చెప్పు, నీ స్వదేశాన్ని విడిచిపెట్టమన్నాడు, నీ ఆచారాలు విడిచిపెట్టేమన్నాడు, నీ పద్ధతులు విడిచిపెట్టేమన్నాడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టేమన్నాడు. తనకు కలిగిన సమస్తాన్ని దేవుడు విడిచిపెట్టి నన్ను వెంబడించమని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అలా అబ్రహాముతో మాట్లాడిన తర్వాత అబ్రహాం అనేటువంటి భక్తుడు దేవుడు చెప్పినట్టుగా తన జీవితంలో అన్నిటినీ సమస్తాన్ని వదిలేసి దేవుని కొరకు వచ్చేసాడు. మరి ఇప్పుడు దేవుని కొరకు ఎన్ని వదులుకుని వచ్చిన అబ్రహాముకి దేవుడు ఏం చేస్తాడు అని మనం ఆలోచించినప్పుడు, ఆ అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాంకి దేవుడు మాట ఇచ్చాడు, అబ్రహాం, నీవు గనక నా నిమిత్తం వీటన్నిటిని వదిలేసి వీటన్నిటిని కూడా కాదనుకుని నన్ను వెంబడిస్తే, నువ్వు నా దగ్గరికి వస్తే, నువ్వు నాతో ప్రయాణం చేయగలిగితే, అబ్రహాంతో అప్పుడు దేవుడు ఈ మాటలు చెప్పాడు, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తాను. నిన్ను గనక ఎవరైనా దూషించరు అంటే నీవు వారిని దూషించిన అవసరం లేదు, నేనే వారిని శపిస్తాను అన్నాడు. దేవుడు అబ్రహాంకి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, అబ్రహాము నిన్ను, ఎందుకంటే నీవు నా కోసం అన్నిటిని వదులుకున్నావు, నా కోసం అన్నిటికీ నువ్వు త్యాగం చేసావు కనుక నిన్ను నేను ఆశీర్వదిస్తా, నిన్ను నేను దీవిస్తా. పొరపాటు నేను ఎవరైనా గనక దూషించే ప్రయత్నం చేశారు అంటే వారిని నేనే శపిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ కొంతమంది మనల్ని దూషించేవారుగా, తోలనాడేటువంటి వారుగా, మనల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వారుగా చాలామంది సమాజంలో మనకు ఉంటారు, ఇరుగు పొరుగు వారు. కానీ దేవుడు నిజంగా మనం అబ్రహాం వలె దేవుని వెంబడించేవారు అయితే గనక, అబ్రహాము వలె సమస్తం దేవుని కొరకు మనం త్యాగం చేసి ఇక దేవుడే నాకు ఆధారం అని మనం జీవించే వాళ్ళమైతే, నిన్ను ఎవరైనా దూషిస్తే గుర్తుపెట్టుకో, తిరిగి వారిని మనం దూషించిన అవసరం లేదు, తిరిగి వారిని మనం శపించిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? దేవుడే చెప్తున్నాడు, నిన్ను అలా ఉంటున్న నిన్ను ఎవరైనా దూషిస్తే, ఎవరైనా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దేవుడే వారిని శపిస్తాడు. నువ్వు శపించిన అవసరం లేదు, మనం కలుగజేసుకునే అవసరం లేదు, మనము మాటలు వదలవలసిన అవసరం లేదు, మనము నోరు జారవలసిన పరిస్థితి మనకు అవసరం కూడా లేనే లేదు. దేవుడే చెప్తున్న మాటలు అదే, నిన్ను ఎవరైతే దూషిస్తే వారిని శపిస్తాను అబ్రహాం అని దేవుడు అబ్రహాంకి మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. ఈరోజు అదే మాట వాగ్దానం మనము కూడా అబ్రహాము వలె దేవుని కోసం ఉంటే గనక, నిలబడితే గనక, అలా వెంబడించగలిగితే గనక, అలాగే మనం దేవుని నమ్మి విశ్వసించి దేవుని కొరకు సమస్తం మనం వదులుకోగలిగితే, అలాంటి వారందరి నిమిత్తం దేవుడు అలాంటి వారిని ఎవ్వరు దూషించినా కూడా వారి పక్షంగా దేవుడే వారిని శపిస్తాడు. మనం ఏమీ కూడా వాళ్ళని అననవసరము లేనే లేదు అనే విషయాన్ని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు ఏదో అన్నారు అని మనం తిరిగి వాళ్ళని మనం అనడానికి ప్రయత్నాలు చేస్తాం. తిరిగి మనం వారి వలె కూడా మనం కొన్నిసార్లు నోరు జారుతాం. వాళ్ళలా మనం కూడా కొన్నిసార్లు అదుపు తప్పి మాట్లాడుతూ ఉంటాం. కానీ మనకు అది అవసరమే లేదు, వాటితో మనకు సంబంధమే లేదు. అందుకే దేవుడు ఆత్మ సంబంధమైన మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను కొంతమంది దూషించవచ్చు, అనరాని మాటలు ఉండొచ్చు, నేను భయంకరంగా నిందలు వేసి ఉండొచ్చు, నేను భయంకరంగా హేళన చేసి ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో, వాళ్ళందరినీ దేవుడే శపిస్తాడు అనే విషయాన్ని మనస్సులో పెట్టుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం ప్రతి ఒక్కరము కూడా దేవుని కోసం సమస్తం విడిచిపెట్టాం, అన్నిటినీ భరిస్తున్నాం, తట్టుకుంటున్నాం, దేవుని కొరకు ముందుకు వెళుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావాలని ఎవ్వరు దూషించినా వారిని దేవుడే శపిస్తాడు, మనమేమీ అననవసరం లేనే లేదు అనే ధైర్యాన్ని దేవుడు రోజు మనకి ఇస్తున్నాడు. మనం దిగులు పడిన అవసరం లేదు, మన నిరుత్సాహపడిన అవసరం లేదు. వారన్న మాటలను బట్టి దేవుడే చూసుకుంటాడు, దేవుడే తీర్పు తీరుస్తాడు, దేవుడే మన పక్షంగా కార్యం చేస్తాడు. కనుక మనం అలాంటి కృపను పొందుకున్న వారం కనుక
మనం దూషించే వారిని దేవుడు శపించగలుగుతాడు. మనం ఎవరైతే ఆశీర్వదిస్తాడో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి వారిని అదే దేవుడు మనతో చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం. కనుక నీవు అలాగున్నప్పుడు నీ మీద వచ్చిన ప్రతి విషయాలు, ప్రతి మాటలు, ప్రతి దూషణలు కూడా దేవుడే వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. దేవుడే దానికి తీర్పు తీరుస్తాడు. వారి పక్షం దేవుడే నిర్ణయిస్తాడు ప్రతి విషయాన్ని కూడా. అందుకే దేవుడి చేతికి అప్పగిద్దాం, దేవుడి చేతికి మనల్ని అప్పగించుకుందాం. అలాంటి వారందరినీ కూడా దేవుడే చూసుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రభువా, ఈరోజు అబ్రహాంతో నువ్వు చెప్పిన మాట ప్రకారముగా మా జీవితాల్లో నీ కొరకు మేము నిలబడినప్పుడు అనేక మంది మమ్మల్ని దూషించే మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెబుతున్నావు, నేను దూషించు వారిని నేను శపిస్తాను అని. కనుక వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైతే మమ్మలను, మా కుటుంబాలను తోలనడుగుతున్నారో, దూషించే మాట్లాడుతున్నారో, హేళన చేస్తున్నారో, ప్రభువా కించపరుస్తున్నారో, నిందలు అపనిందలు వేస్తున్నారు, వారందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం. నీవే వారి విషయంలో జోక్యం చేసుకోమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.